సాక్షాత్ మంత్రం తీసుకుంటే నిన్నేమో మనకి కాళరాత్రి దేవి సాక్షాత్ మంత్రం తీసుకుని స్టార్ట్ చేసాం దేవి భాగవతం. దేవి భాగవతంలో కాళరాత్రి మాత అదే అనూహ్యంగా మనం అనుకోలేదు. సో కాళరాత్రి దేవి యుద్ధానికి వచ్చారు, సంహరించారు నిన్న. ఇవాళ ఏంటంటే రెండో కోఇన్సిడెన్స్. ఇవాళ ఈ రోజు మనం శుంభ నిశుంభులు కథ తర్వాత దేవతలు చేసిన ఈ రోజు మనకి 8th డే. సో మనకి ఈ రోజు శుంభ నిశుంభుల తర్వాత జరిగిన ఘట్టం, ఆ ఘట్టం వినాలి. అండ్ నారాయణ స్తుతి ఉంటుంది దీని తర్వాత ఉన్న స్తుతి. సో ఎగ్జాక్ట్ గా అది కూడా ఈ రోజు వచ్చింది. సో ఈ రెండు కోఇన్సిడెన్స్లు అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అండి. మనుషులు ఎంత ప్లాన్ చేసినా థింగ్స్ విల్ నాట్ సిట్ ఇన్ ద రైట్ ప్లేసెస్. అది ఓన్లీ దేవికే సాధ్యం. అది మాతాజీ మనకి కృప వల్ల నిన్నది ఎగ్జాక్ట్ గా కుదిరింది, వాళ్ళది ఎగ్జాక్ట్ గా కుదిరింది. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ మధ్యాహ్నం, ఇవాళ సాయంత్రం నుంచి ఇండియాలో శ్రీరామనవమి స్టార్ట్ అయింది. సో అబ్రాడ్ లో ముందరే ఉంటుంది. సో మాకు తిథుల ప్రకారం రేపు చేస్తున్నాం అండి. సో ఇవాళ రేపు 2 రోజులు చేసుకోవచ్చు శ్రీరామనవమి. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అవును సార్, రేపు క్లాస్ ఉన్నదా? రేపు ఉంటుంది మేడం. కూడా రాత్రికే పెట్టుకుందామండి. ఇక్కడ మాకు కింద పండిట్లో కళ్యాణం అది జరుగుతూ ఉంటుంది. నాకు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది మనకి. రేపు కూడా సాయంత్రమే ఈ టైంకి పెట్టుకుందాం. ఈ టైంకేనండి. సో జై శ్రీమాత. రేపు సమాధి తర్వాత సురధుల వృత్తాంతం, అది చాలా పెద్ద కథ అండి, చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే ఒక వైశ్యుడు ఒక ఇతను ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఒక ఋషిని ఆశ్రయిస్తారు. ఆ ఋషి ఏ విధంగా వాళ్ళకి దేవి చరిత్ర చెప్తారు, వాళ్ళు ఏ విధంగా మైక్ ఎవరిదండి? అప్పుడే ఇంకా దేవి భాగవతం కన్క్లూడ్ అవ్వలేదు. సో అప్పుడే టీవీలు పెట్టేశారా? అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అండి. రేపు మాత్రం విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఘట్టం, అది మరీ చెప్తున్నాను. ఈ సమాధి సురధులు వీళ్ళేంటంటే ఏ విధంగా ధ్యానం, అసలు ఒక్క మంత్రం రాని వాళ్ళు కరెక్ట్గా 1 రోజులు తపస్సు చేసి ఏ విధంగా నిర్విచార స్థితిని వచ్చారు, తర్వాత నిర్విచార స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి ఎలా వెళ్ళారు, తర్వాత ఏ విధంగా దేవి ప్రత్యక్షమైంది, ఇవన్నీ కథలు ఉంటాయి. చాలా బాగుంటుంది కథ. సో ఇది ఖచ్చితంగా ప్రతి భక్తులు, ప్రతి సహజయోగి వినాల్సిన కథ. చిన్న కథ అంటే యాక్చువల్లీ పెద్దది, వీలైనంత సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. రేపు కూడా తక్కువసేపు చెప్పుకుందాంలే, సరిపోతుంది. ఈ స్టోరీ సరిపోతుంది. యా ఓకేనండి. అయితే అయింది, అందరం ఇంకా చెప్పాలో అర్థం కావట్లేదు. అంత బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. మనదేం లేదండి, అమ్మవారు చెప్తున్నారు, మనకి అవకాశం ఇచ్చారు. అది పుస్తకం చదవాలంటే మాకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కానీ మీరు చాలా బాగా చెప్తున్నారండి. అంటే ఇంకొకటి అండి, దేవి భక్తులుకి ఒక వరం ఉందండి, అది కూడా దేవి భాగవతంలో తర్వాత వస్తుంది. అది ముందరే చెప్పడం ఎందుకని నేను చెప్పట్లా. ఏంటంటే దేవి భక్తులు కనుక దేవి భజన రాసిన, దేవి కీర్తనలు రాసిన, లేదంటే ఏమైనా దేవి చరిత్ర రాయడం మొదలెట్టినా, లేదా దేవి పుస్తకం చదవడం మొదలెట్టినా, ఎవరికైనా చెప్పడం మొదలెట్టినా విపరీతంగా ఆనందంగా చెప్పి సరస్వతీదేవి నాలిక మీద నాట్యం చేస్తుంది అని ఉంటుంది. అది రేపు పొద్దున సరస్వతి కవచం అవన్నీ వస్తాయి తర్వాత. సో అందులో చెప్తారన్నమాట, దేవి గురించి చెప్పాలి అన్న కోరిక రావడంతో దేవి మనల్ని ఆవహిస్తుంది అని ఉంటుంది అనమాట. సో అందుకని మాధురి గారు చెప్పడంతో సరస్వతీదేవి మాట్లాడించడం, మనం వినడం జరుగుతోంది ఇన్ని రోజులుగా. అందరికీ
సహజోగి అందరికి మనం ఏ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకుంటాం